నాగార్జున సాగర్ విజయపూర్ సౌత్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నాం. ఈ సోషల్ స్కూల్లో ఎందుకున్నామంటే పిఎంశ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పాఠశాలకు పిఎంశ్రీ పథకం కింద నిధులు కేటాయించింది. అదే ఆ నిధుల నేపథ్యంలోనే ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విజయపూర్ సౌత్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ కూడా ఈ పిఎంశ్రీ కింద నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదలకి 4 లక్షల నుంచి మినిమం 6-7 లక్షల వరకు విడుదలయ్యాయని ఒక అంచనా అయితే ఉంది. ఈ నిధులు ఈ 6-7 లక్షలు దేనికి వాడాలంటే దీంట్లో ఈ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఆట స్థలాలకి, ఆట ప్రాంగణం డెవలపింగ్కి వాటికి విడుదల చేశారు. అంటే ఈ విద్యార్థులు దీంట్లో ఆడుకోవడానికి ఆట ప్రాంగణంకి విడుదల చేసిన నిధులు వాళ్ళు ఏం చేయాలంటే ఒక కమిటీని, విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఒక కాంట్రాక్ట్ని నియమించాలి. ఒక కాంట్రాక్ట్ నియమించి ఆ కాంట్రాక్టర్ ద్వారా ఈ ఆట ప్రాంగణం మొత్తం ఏర్పాటు చేసుకొని ఈ నిధులు సద్వినియోగం చేయాలి. అయితే మనం ఈ విజయపూర్ సౌత్లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో మాత్రం దానికి భిన్నంగా నడుస్తుంది. దాని భిన్నంగా ఎందుకు నడుస్తుందంటే ఇక్కడ ప్రిన్సిపల్, ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ మేరీ మంజుల గారు విద్యా కమిటీ చైర్మన్ ఎవరనేది కూడా ఆమె స్పష్టతగా చెప్పలేకపోతుంది. ఎందుకంటే మేము అవన్నీ అడిగాం, ఏంటంటే దీని మీద ఆరోపణలు వస్తున్నాయి, విద్యా కమిటీ ఎవరు చేస్తున్నారు అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే విద్యా కమిటీ వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు, సరే విద్యా కమిటీ చైర్మన్ ఎవరు, ఎంత నిధులేనంటే ఆమె స్పష్టంగా చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలో మనం ఇదే స్పాట్లో, ఇప్పుడు వర్క్ జరుగుతున్న స్పాట్లో ఉన్నాం. ఒకసారి చూపించండి సార్, ఇటు చూపించండి. ఈ వర్క్ మనం ఇగో అక్కడ మన వాలీబాల్ కట్టేస్తారు. ఇదిగో ఈ వర్క్, కేవలం ఈ వర్క్ ఇప్పుడు మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. ఈ వర్క్ వచ్చేసి ఒక 5 నుంచి 7 లక్షల మధ్యలో రిలీజ్ అయినాయి. కానీ దీంట్లో మాత్రం ఏం వర్క్ జరగల. ఎందుకంటే ఒకసారి మీరు విజువల్స్లో చూడండి. ఈ సైడ్ ఒక సైడ్ చూస్తే సైడ్ ఒక ఇటుకరాయి మందం లేపి పెట్టారు తప్పక ఈ కింద కానీ ఎటుపక్క ఏమీ లేదు. వాస్తవంగా ఎట్లా ఉందో అదే ఉంది. చుట్టూ మాత్రం ఇటుక జడిచి ఉన్నాయి. ఇది తప్పక దీనికి ఎత్తైన మట్టి కూడా పోసి క్లీన్ చేసి విజువల్స్లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏమీ కనిపించట్లేదు. అయితే ఈ మొత్తం దీనికి సంబంధించిన పిఎంశ్రీకి సంబంధించిన 7 లక్షల నిధులు మొత్తం దుర్వినియోగమని విజయపూర్ సౌత్ ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు కూడా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చాలా అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి వచ్చిన ప్రభుత్వం విడుదల చేసే నిధులు కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అదే ఎవరో బయట వ్యక్తులను తీసుకొచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ అతని పేరు కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ ఏమీ లేదు. దీనికి సంబంధించిన వివరాలు అని మేము ప్రిన్సిపల్ మేరీ మంజులను అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా చిరాకుగా అసలు ఏం సమాధానం చెప్పలేదు. మేము పై అధికారులు వస్తే వాళ్ళు చెప్తాము, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీడియాకి అసలు మేము చెప్పము, అసలు మీరు ఎవరు, అసలు పబ్లిక్ కూడా మేము చెప్పడానికి లేదు, అసలు పబ్లిక్ ఎవరు మమ్మల్ని అడగడానికి అనే క్వశ్చన్ మాత్రం స్పష్టంగా వేసింది. పబ్లిక్కి మేము చెప్పము, పబ్లిక్ ఎవరు చెప్పడానికి, మేము చెప్పడానికి అనేది స్పష్టంగా, అంటే పబ్లిక్కి చెప్పకుండా మీడియాకి చెప్పకుండా ఎవరికి చెప్తారు అనే దానికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా నిధులు దుర్వినియోగం చేసి దుర్వినియోగానికి పాల్పడ్డారని బాగా విజయపూర్ సౌత్లో చర్చ అయితే గట్టిగా బలంగా వినిపిస్తుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ 7 లక్షలకి ఒకసారి 1 లక్ష రిలీజ్ అయినదని ఆమె స్పష్టంగా చెప్పింది. కానీ దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరనేది ఇంతవరకు కూడా మనకి స్పష్టంగా చెప్పలేదు. ఇంతవరకు కాంట్రాక్టర్ ఎవరన్నప్పుడు ఆమె కొద్దిగా ఆవేశంగా మండిపడుతుంది. ఆవేశంగా మీరేం చేస్తారు, మేము చెప్పడానికి రూల్ లేదు, మేము ఏం చేయలేము, దీనికి మేము పబ్లిక్ చెప్పాలని లేదు, మీడియాకి అసలు చెప్పాలని లేదు, ఎవరిని వస్తే వాళ్ళకి చెబుతాం లేదు, మా దగ్గర డేటా ఉంది అన్నట్టు ఆమె మాటలు ఆమె ఫైర్ అవుతున్న దృశ్యం కనబడుతుంది మాకు అనమాట. మేము ఆమెను వివరణ అడిగినప్పుడు ఈ సందర్భంలో వాళ్ళు క్లాసులో ఉన్న టీచర్స్ని కూడా పిలిపించి మా ముందు కూర్చోబెట్టారు. వాళ్ళని కూడా మేము అడిగాం, ఏంది దీనికి సంబంధించిన డేటా ఏంది, దీనికి సంబంధించిన పరిస్థితి ఏంది, ఎంత నిధులు అయినాయి, ఎవరు కాంట్రాక్టర్ అని కూడా వాళ్ళ టీచర్లను కూడా మేము అడిగాము వివరణ. అడిగితే వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితులు కానీ ఎలాంటి సందర్భాలు కానీ లేవు. వాళ్ళు కూడా చెప్పిన దాఖలు అయితే మనకు కనిపించట్లేదు. దీనిపైన విజయపూర్ సౌత్ ప్రజలు కానీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులు కానీ స్కూల్కి వచ్చిన నిధులను వాళ్ళు సొంతగా దుర్వినియోగం చేస్తున్నారనేది అయితే స్పష్టంగా కనిపిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు కూడా ఖండించిన దాఖలు ఎక్కడ లేదు. దానిపైన మండిపాటు గురవుతుంది కానీ ఈ ఆరోపణలు మేము చేయలేదని కూడా ఖండించడం లేదు. దీనిపైన మేము
మీరు దీనిపై స్థానిక ఉన్నత అధికారులకు కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఇంటిమేషన్ ఇచ్చారా అని కూడా మేము స్పష్టంగా అడిగాం. అయితే మేము ఎలాంటి ఇవ్వలేదండి. మేము ఒకసారి 2 సార్లు పోయినాము, మనకి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు. ఇది అర్థం మాత్రం వాస్తవం అయితే మనకి ఎటువంటి పరిస్థితిలో కనిపించడం లేదు. కానీ ఈ కాంట్రాక్ట్ ఎవరైనా కానీ ఒక స్కూల్కి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు విద్యాశాఖ కమిటీ లేదా స్థానికలో ఉన్న నాయకులు కానీ స్థానికలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా స్థానికలో ఉన్న పెద్ద మనుషుల సమక్షంలో కానీ స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా స్కూల్ అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి కోసం ప్రణాళిక కోసం ఒక సిద్ధం చేసుకొని ఆ కమిటీ ద్వారా వర్క్ చేస్తారు. ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కానీ అదేవిధంగా మండలంలో కానీ గ్రామంలో కానీ ఏదైనా కానీ విద్యా కమిటీ కానీ లేకపోతే పెద్ద మనుషుల కమిటీ ద్వారా కానీ వర్కులు చేయాల్సిన ఒక పద్ధతి అయితే మనకి ఒక జీవో కూడా ఉన్నదని చెప్తున్నారు అధికారులు. అయితే ఈ విధంగా దీనికి భిన్నంగా విజయపూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ మేరీ మంజుల మాత్రం దీనికి అన్నిటికీ వ్యతిరేకంగా ఆమె ఇష్టానుసారంగా చేస్తున్నారని అయితే దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుందని విజయపూర్ సౌత్లో ఉన్న ప్రజలు అదేవిధంగా పాఠశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం స్పష్టంగా ప్రిన్సిపాల్ మేరీ మంజులపై మండిపడుతున్నారు. దీనిపై ఆమె వివరణ కోరం కానీ ఆమె ఎలాంటి వివరణ కానీ ఖండన కానీ ఎలాంటి ఇవ్వటం లేదు. ఇది మనం చూస్తున్నాం కదా. దీనికి సంబంధించిన ఈ వర్క్కి సంబంధించిన ఈ పిఎంసి వర్క్కి సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని మనం అర్థం చేసుకోవచ్చు. జరుగుతున్న ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరుగుతున్న ఈ పిఎంసి నిధులపై దుర్వినియోగంపై వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో సంబంధించి అధికారులు స్పందించి దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై నిక్కు తేల్చాలని స్థానిక ప్రజలను విద్యార్థి తల్లిదండ్రులు అడుగుతున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించాలని అందరూ విజయపూర్ సౌత్ ప్రజలు కోరుకుంటున్నారు. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచెల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచెల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన మాచెల్ల. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978930172 మరియు 9398124690. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్. ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం. ఇకపై మాచెల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే. ఎందుకంటే మాచెల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మాచెల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్, హైక్ విజన్, హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి. సీసీటీవీ ఇన్స్టాలేషన్, రిపేర్, మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు. తప్పక సందర్శించండి. సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మాచెల్ల, జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281891976, మరొక నెంబర్ 7036989686. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును.
మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల. మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును. ప్రత్యేక మిషన్ల ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును. మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు: బనానా స్నో ఐస్, యాపిల్ స్నో ఐస్, జామకాయ స్నో ఐస్, పుచ్చకాయ స్నో ఐస్, బ్లూబెర్రీ స్నో ఐస్, మ్యాంగో స్నో ఐస్, ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును. మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల, రింగ్ రోడ్ సెంటర్, మండవి రోడ్, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9398260155. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు,